తల్లి స్పర్శతోనే బతికే 2 నెలల చిన్నారి సరిగ్గా 60 రోజులు ఈ లోకాన్ని చూసి ఆ చిన్నారికి తెలియదు సమాజం ఇంత క్రూరంగా ఉందని. తమ తల్లిదండ్రులు గుడికి వెళితే ఆ గుడి దగ్గర కొంతమంది దాడి చేసి వారి మీద ఉన్న కోపంతో తనని బలి చేస్తారని, తన గొంతు మీద కాలేసి తొక్కుతారని ఆ బిడ్డకి ఈ సమాజంలో ఇంత క్రూరమైన జంతువులు ఉన్నాయని తెలీదు. తల్లి గర్భంలో చీకట్లో నుంచి వెలుగులోకి బయటకు వచ్చాను అనుకుంది. ఎన్నో శబ్దాలు వినబడుతుంటే అంతా నాదే, ఈ ప్రపంచంలోకి నేను వెళతాను అని ఎదురు చూస్తుంటుంది. అలాంటి పసిబిడ్డ 60 రోజుల పసి కందుని అతి కిరాతకంగా, అంటే ఇది ఒక తొక్కిసలాటలో జరిగిన ఘటన అని అందరూ భావించారు. కాదు, అది తొక్కిసలాట కాదు, కాలితో తొక్కి చంపిన ఘటన అని ఇప్పుడు బయటకు వస్తుంటే నిజంగా సమాజం మొత్తం తలదించుకోవాలి. సభ్య సమాజం ఈరోజు తలదించుకోవాలి నిజానికి. దీని మీద ఇప్పటి వరకు కూడా ప్రధానమైన ఏ ఒక్కరూ మాట్లాడలేదు. ఎవరు మాట్లాడాలో వాళ్ళు ఎవరూ మాట్లాడలేదు. అది మీడియా కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, లేదంటే సమాజంలో ఉన్న మేధావులు కావచ్చు, ఎవరూ మాట్లాడలేదు ఈ ఘటన మీద. 18వ తారీఖున ఇన్సిడెంట్ జరిగింది. 21వ తారీఖున హైదరాబాద్ నిమ్స్లో ఆ బిడ్డ చనిపోయింది.